శివగామి ఎక్కడ? అమ్మ పైన ఉంది నాన్న. సరే నేను ఫ్రెష్ అయ్యి మాట్లాడతానులే. వెళ్ళు నాన్న. హాయ్ హాయ్. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు భవాని. నా పేరు భవాని. ఇన్ని రోజులు ఈ రావణ్ బాధ పెట్టాడు. ఇంట్లో భవానీ, సుజాత, లక్ష్మిల టార్చర్ సహించాను. ఇప్పుడు ఈ అర్జున్ వస్తున్నాడు. ఇతను ఇంకేం ఇబ్బంది పెడతాడు, ఇంట్లో ఇంకేం భరించాలో దేవుడా. ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను గదిలోకి వదిలిపెట్టింది? శివగామి చాలు, కోపం చాలు, అలిగింది చాలు. వెళ్ళింది మన ప్రాజెక్ట్లో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయడానికి. దానికి ఇంతలా అలగాల, ఇంతగా కోపం తెచ్చుకోవాలి. అంటే అర్జున్ ఇతనే అన్నమాట. ఇక్కడ చాలా జరుగుతున్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంతగా మిస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మిస్ అవ్వలేను. ఇంత కోపం? నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళు. శివగామి. అవును, నువ్వు చాలా మారిపోయావు. నువ్వే కాదు, నీ గొంతు కూడా మారిపోయింది. నిజం చెప్పు, నువ్వు శివగామివి కాదు కదా? నా శివగామి ఇలా ఉండదు. నేనింతగా ప్రేమించిన శివగామి ఇలా ప్రవర్తించదు. నువ్వు నా శివగామివి కాదు. అంటే నా శివగామికి ఎంత కోపం వచ్చినా వెంటనే క్షమించేది. నీ కోపం తగ్గే వరకు నిన్ను బతిమాలుకోవాలని నాకు అర్థమైంది. చెప్పు, ఏం శిక్ష వేస్తావు? గదిలో నుంచి బయటికి వెళ్ళండి. అది కుదరదు, ఇంకేదైనా చెప్పు. అదొక్కటే చాలు. నా బంగారానికి ఎంతవరకు ఉంటుంది కోపం? భవానీ కోప్పడింది, అర్థం చేసుకుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇన్ని రోజుల తర్వాత వచ్చిన భర్తని వచ్చి గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అని అంటావనుకుంటే నువ్విలా ప్రవర్తిస్తున్నావు. కనీసం నా చెంపం మీద ఇలా కొట్టి ఇంత గట్టిగానా? అబ్బా, నన్ను ముద్దు చేస్తావు అనుకున్నాను. ఐ లవ్ యూ. నేను నువ్వనుకుంటున్న శివగామిని కాదు. నా నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నా దగ్గరకు వస్తే జాగ్రత్త. ఏ శివగామి, శివగామి, నన్ను బయటికి వెళ్ళమని చెప్పి తనే వెళ్ళిపోయింది.
అయ్యగారు, అమ్మగారితో మాట్లాడారా? ఏమన్నారు? ఏంటో కనీసం మొహం చూసి కూడా మాట్లాడలేదు. పరిచయం లేని వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడింది. మీ మీద ఇంకా కోపం ఉన్నట్టుందయ్యా. మీరు ఊరెళ్లే ముందు అమ్మగారితో గొడవ పడ్డారు కదా, అప్పట్నుంచి ఆ కోపం అలాగే ఉన్నట్టుంది. చూస్తుంటే కొన్ని రోజుల పాటు ఈ కోపం అలాగే ఉండేటట్టుంది. తొలకరి జల్లుకి ఎండలు తగ్గిపోయినట్టుగా అమ్మగారి కోపం కూడా మంచులాగా కరిగిపోతుందయ్యా. చూసారా అయ్యగారు, లక్ష్మమ్మ ఈ వయసులో కూడా కవయిత్రిలాగా డైలాగులు చెప్తుంది. ఆది మళ్ళీ ఇటువైపు రాలేదు కదా? మా అనుమానం ఆ ఆది వల్లనే ఇంకా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయేమోనని. ఆది సంగతి నేను చూస్తాను. అమ్మగారికి ఏ సమస్య వచ్చినా అమ్మగారికి తోడుగా నిలబడింది, అమ్మగారికి సపోర్టుగా నిలబడింది భవానీనే అయ్యగారు. భవానీ ఎవరి కూతురు? శివగామి కూతురు. ఆ మాత్రం ఉంటుందిలే. ముందు శివగామి కోపం తగ్గించాలి. స్కూల్లో ఆమెని లవ్లో పడేశారు కదా, అలాగే ప్రయత్నం చేయండి అయ్యగారు. అదే పని చేయాలి. చెప్పు చైత్ర, ఏమైనా ప్రాబ్లమా? అవును. ఏంటది? అతను నన్ను పట్టుకోవాలని చూశాడు. ఎవడో చెప్పు, వాడి సంగతి తేలుస్తాను. అర్జున్ అన్నారు కదా, అతను. నీకు బుద్ధి మోకాల్లో ఉందా ఏంటి? నీ మొగుడు నిన్ను పట్టుకోకపోతే పక్కింటి వాళ్ళని పట్టుకుంటాడా ఏంటి? అతను నా భర్త కాదు కదా. అది అతనికి తెలియదు కదా. అతని దృష్టిలో నువ్వే కదా శివగామి. ఇన్ని రోజుల విరహం తర్వాత వచ్చినప్పుడు భార్యని ముట్టుకోకుండా ఎలా ఉంటాడు? నీ దృష్టిలో అతను భర్త కాకుండా పోవచ్చు, కానీ సమాజానికి, ఆ కుటుంబానికి నువ్వు శివగామివే కదా. మరి అతనితో నేనెలా గడపాలి? అతన్ని నేనెలా పట్టుకొనిస్తాను? నువ్వేంటి గొప్ప ధనవంతుడి ఇంట్లో నుంచి వచ్చిన పిల్లవా? మిడిల్ క్లాస్. నువ్వు బస్సులో తిరుగుతావు, రైళ్లలో తిరుగుతావు, తిరునాళ్లకు వెళతావు. అక్కడక్కడ జనం టచ్ అవుతూ ఉంటారు కదా. అలా అని వాళ్లతో గొడవ పడతావా? ఇక్కడ అంతే, అడ్జస్ట్ అయ్యి అలా ముందుకు సాగిపోవాలి అంతే.